మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. క్రొత్త నిబంధనలో 48వ పేజీ, లేక 14, 15 వచనాలు, 14, 15, 16 వచనాలు చదువుకుంటాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. ప్రార్థన చేసుకుంటాం. వాక్య సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి దయచేసి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, కృపగలిగిన దేవుడు, నా జీవితంలో చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైన వరాన్ని అనుగ్రహించిన దేవుడు, మిమ్మల్ని ఏమని కొని ఆడగలను, ప్రార్థించగలను, స్తుతించగలను. నా యొక్క క్రియల మూలంగా కాదు, కేవలము నీ ఉచితమైన కృపా బాహుల్యం అని నమ్ముతూ సాగిలపడుతూ వస్తున్నాను. దేవా ప్రభా, నా కొరకు మీరు చేసినటువంటి ఆ బలియాగమును బట్టి నీకు వందనాలు. మా పితరుడైన ఆదాము చేసినటువంటి తప్పు, నేరం, పొరపాటు, పాపం, అపరాధం, అతిక్రమం, నాయన్నింటిని బట్టి ప్రభా, దోషమును బట్టి ఆదాము వలె రొమ్ములో తమ దోషము నుంచి కొనక దేవా ప్రభా, ఇదిగో నాయన, పరలోకమందున్నటువంటి తండ్రికి నేను వేషధారిని కాకుండానట్లు ప్రభా, నా ముందు ఇచ్చిన బలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవా ప్రభా, ఆ రోజు అయితే ప్రభా, ఆ ఏదైనా తోటలో నా పితరుడైన ఆదాము కొరకు మీ ప్రేమను బట్టి మీ ప్రియకుమారుడికి సాదృశ్యంగా ఉన్నటువంటి వధింపబడిన జగదుత్పత్తి మొదలుకొని గొర్రె పిల్లని మాకు చూపించారు సాదృశ్యంగా. అది ప్రాణంకి సూచన అయితే కృపకి ప్రభా తండ్రి, మా యొక్క దిగంబరత్వాన్ని, మా సిగ్గును కప్పింది మీ కృపే. నిజమే ప్రభా, అటువంటి గొప్ప దేవుడు నువ్వు. నీ కృప కొరకే నేను చెల్లించగలను. దేవా ప్రభా, మీ కృపను ఆధారం చేసుకుంటూ ఇగో నాయన, ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ఏప్రిల్ చివరి మాసపు నాయన చివరి వారంలో నేను కూడా మీ ప్రజలతో పాటు నాయన బలలో యోగ్యంగా చేయడానికి నా సొంత జ్ఞానం, నా సొంత క్రియలు వల్ల అయితే నేను కాదు, వేయలేను, చేయలేను. కేవలం నీ దోషకుడను నాయన ప్రభా, కేవలం అపరాధన నేను ఈ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాను. కనికరించండి నాయన, కృపా వాత్సల్యము కలిగినటువంటి దేవా, అనుదినము నీ కృపా బాహుల్యము చేత రక్షించేవాడా, నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ యోగ్యమైన రీతిలో బలలో చేయటానికి మీరు మాతో మాట్లాడి సహాయం చేసి కృపను అనుగ్రహించి మమ్మల్ని స్థిరపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి నాయన, మమ్మల్ని సరిచేయమని వేడుకుంటూ కృపను అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. 14వ వచనం మార్కు సువార్త. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చుంటున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత ఎవరు లేచిన తర్వాత? క్రీస్తు ప్రభువారు ప్రాణము పెట్టి తిరిగి లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తం వారిని గద్దించిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక కమాండ్మెంట్ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఈ ప్రత్యేకమైన మార్కు సువార్తని మనం అర్థం చేసుకోవడానికి ఒక 4 భాగాలుగా చక్కగా వర్గీకరిస్తే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. 16 అధ్యాయాలని ఒక 4 భాగాలుగా వర్గీకరిస్తే మనం ధ్యానం చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. మార్కు సువార్త కేవలం మొదటి అధ్యాయం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, యేసు ప్రభు యొక్క పరిచయాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు ఎవరు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఉంటుంది. కేవలం మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క పరిచయము, చెప్పండి ఏమిటి? యేసు ప్రభు వారి యొక్క పరిచయం జ్ఞాపకం చేస్తుంది. పరిచయం జ్ఞాపకం చేసిన తర్వాత
2వ అధ్యాయము నుంచి బాగా గమనించండి. మార్కు సువార్త 1వ అధ్యాయం ఏం జ్ఞాపకం చేసిందని చెప్పాను? పరిచయాన్ని జ్ఞాపకం చేసింది. తర్వాత 1 నుంచి 11 వచనాలు 1 నుంచి 11 వచనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రయాణాలని జ్ఞాపకం చేసింది. ఏంటట? యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణాలను జ్ఞాపకం చేసింది. సోజర్నింగ్ ఆర్ ట్రావెలింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తూ వచ్చారో ఆ మార్కు సువార్తలో చాలా కూలంకుషంగా రాస్తాడు. ఆయన కపెర్నహూముకు వచ్చినప్పుడు, ఆయన నజరేతుకు వచ్చినప్పుడు, ఆయన గదరేనీయుల దేశమునకు వచ్చినప్పుడు, ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు. యెరూషలేముతో లాస్ట్ కాబట్టి యేసు ప్రభు యొక్క ప్రయాణాలు జ్ఞాపకం చేసింది. తర్వాత 12వ అధ్యాయం నుంచి 15 వచనాలు అధ్యాయాలు ఏం జ్ఞాపకం చేస్తుందంటే 12 నుంచి 15 అధ్యాయాలు మీరు చదవగలిగితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన 3.5 సంవత్సరాల జీవితంలో చేసిన పరిచర్యను జ్ఞాపకం చేస్తుంది. ఏంటట? పరిచర్య. 1వ అధ్యాయము పరిచయము, 2వ అధ్యాయము నుంచి 11 అధ్యాయాలు యేసు ప్రభువారి యొక్క ప్రయాణాలు, తర్వాత 12 నుంచి 15 అధ్యాయాలు యేసుక్రీస్తు యొక్క పరిచర్యను జ్ఞాపకం చేస్తుంది. ఆఖరిది మిగిలింది ఒకే ఒకటి, అది 16వ అధ్యాయం. 16వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన పరిచర్యని జ్ఞాపకం లేకపోతే పునరుద్ధానమును జ్ఞాపకం చేస్తుంది. ఎన్నండి? మొత్తం 4. ఇలాగ మీరు చదివితే యేసు ప్రభు పరిచయము మనకు తెలియాలంటే 1వ అధ్యాయం చదివితే సరిపోతుంది. 2వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాలు చదివితే యేసు ప్రభువారి యొక్క ప్రయాణాలు. యేసుక్రీస్తు యొక్క పరిచర్యను చదవాలంటే 12 నుంచి 15 అధ్యాయాలు. 16 అధ్యాయం చదవాలంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానము యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే తలంపు ఏంటంటే ఈరోజు బల్లవర్తమానం మనం చూడవలసింది ఏంటంటే ఒక ప్రశ్నతో మనం ఈ యొక్క బల్లవర్తమానాన్ని ముందు కొనసాగిస్తాం. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మార్కు సువార్తలో అత్యధికముగా ఎక్కువగా కనబడే మాట ఏంటి? మారు మనసు. టైం లేట్ అయిపోద్ది కాబట్టి నేనే త్వరగా చెప్తాను. మార్కు సువార్తలో మనకి విరివిగా కనబడేటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే వెంటనే. ఏంటట? వెంటనే. మీరు చూడండి 1వ అధ్యాయంలో ఎన్ని వెంటనేలు ఉంటాయో మీరు గమనించి చెప్తారా? మీకు ఒక చిన్న క్విజ్ అనుకుందాం, లేదంటే నేనే త్వరగా చెప్తాను. చూడండి 1వ అధ్యాయములో మనం కరెక్ట్గా మొట్టమొదటి వెంటనే ఎక్కడ కనబడింది? పోయింది. 10వ వచనం. అందుకే మన కళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడాలి. 10వ వచనములో వెంటనే, 12వ వచనములో వెంటనే, 18వ వచనములో వెంటనే, 20వ వచనములో వెంటనే, 21వ వచనములో వెంటనే, 28వ వచనములో వెంటనే, 29వ వచనములో వెంటనే, 30వ వచనములో వెంటనే, 42వ వచనములో వెంటనే, 45వ వచనములో వెంటనే, 44వ వచనం ఆఖరి భాగం వెంటనే. ఎన్ని వచ్చినాయి వెంటనేలే? గీతలు ఎట్టుకొని వెళ్ళిపోవడమే తప్ప ఎన్ని మాత్రం సరే ఎన్నో వచ్చినాయి. మొత్తానికి 16 అధ్యాయాల్లో వెంటనే అనేటువంటి పదమును దేవాది దేవుడు ఎంత ప్రయారిటీ ఇచ్చాడో చాలా చాలా ఇంపార్టెంట్. మార్కు సువార్త మొత్తంలో మనం గమనిస్తే ఈ వెంటనే అనేటువంటి పదం 33 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? బైబిల్ స్టడీ నేను చెప్పడంలా 33 సార్లు రాయబడింది. మిగతా అన్ని సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు. మొట్టమొదటి సువార్త ఏంటి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. మొట్టమొదటి సువార్త ఏంటి? మీరు ఎలా చెప్తారని నేను అడిగాను. మొట్టమొదటి సువార్త ఏంటంటే మార్కు సువార్త. కానీ ఎందుకు మార్కు సువార్త 2వ ప్లేస్కి వచ్చింది అనేది దేన్ని బట్టి చెప్తారు చెప్పండి? మత్తయి దేని గురించి రాశారంటే యూదుల కోసం రాశారు కాబట్టి యూదుల యొక్క ప్రయారిటీ ఫస్ట్ కాబట్టి మత్తయి సువార్త మొట్టమొదటి ఉంచడం జరిగింది. ఎందుకు మార్కు సువార్త ఎవరు రాశారు చెప్పండి? మార్కు సువార్త ఎవరు రాశారండి? మత్తయి సువార్త ఎవరు రాశారు? మత్తయి. లూకా సువార్త ఎవరు రాశారు? లూకా. యోహాను సువార్త ఎవరు రాశారు?
యోహాను. మరి మార్కు సువార్త ఎవరు రాశారు? మార్కు సువార్త ఎవరు రాశారు? మార్కు సువార్త మార్కు రాయలేదు. ఎవరు రాశారంటే పేతురు గారు రాశారు. పేతురు ఆయన బెస్తవాడు, ఆయనకి చదువు లేదు. అయితే మార్కు సువార్త పేతురు గారు చెబుతూ ఉంటే, దేవుని ప్రత్యక్షతను బట్టి చెప్తూ ఉంటే, మార్కు అనేటువంటి తన సేవకుడు లేక తన యొక్క పరిచారకుడు రాస్తూ ఉండేవాడు. మార్కు మంచి జ్ఞానశీలి. కాబట్టి ఈ విషయాలు ఎందుకు నేను ఉపోద్ఘాతం ఇవి చెప్పానంటే, మనకి ఇవన్నీ విషయాలు తెలియాలి. ఇప్పుడు చెప్పండి, మార్కు సువార్తని 4 భాగాలు చెప్పండి. మొదటిది పరిచయం, 2 ప్రయాణాలు, 3ది పరిచర్య, 4వది పునరుద్ధానం. మొత్తం వెంటనే అనే పదం ఎన్నిసార్లు వచ్చింది? 33 సార్లు. వెంటనే అనే పదం ఎక్కువ సార్లు వచ్చేటటువంటి భాగం ఏంటి? మొదటి అధ్యాయం. ఎంత చక్కగా చూడండి, మార్కు సువార్త చాలా ఈజీగా వచ్చింది. ఇప్పుడు వర్తమానంలోనికి వెళ్తాం, ఓకేనా? యేసుక్రీస్తు ప్రభువారు 16వ అధ్యాయంలో పునరుద్ధాన పరిచర్య చేస్తూ తన 11 మంది, అప్పటికే 12వ వాడు చనిపోయాడు, 11 మంది ఉన్నారు. ఈ 11 మందికి యేసుక్రీస్తు ప్రభువారు తను మరణించి పునరుద్ధానుడై కనబడతాడు. కనబడిన తర్వాత యేసు ప్రభు నమ్మని తర్వాత వారిని గద్దించి వారికి ఒక చక్కటి మాట చెప్తారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అనే మాటని ఏ జ్ఞాపకం చేస్తుంది అనంటే, నేను ఒక 5 Rsని మీకు చేస్తాను. RRR కాదు, AR, ఇది 5R. ఏంటి R? ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. యేసుక్రీస్తు ప్రభువారు తన పునరుద్ధానుడు అయిన తర్వాత తన శిష్యులకి ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మినోడు రక్షించబడతాడు, నమ్మనోడికి శిక్ష విధించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి మాట ప్రకటించారంటే 11 మంది శిష్యులకి. ఎప్పుడు ప్రకటించారంటే ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ఈ ఆర్ని ఏమంటామంటే లాస్ట్ ఆర్ కింద మనం అనుకుందాం. అండ్ దిస్ ఆర్ ఇస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. అంటే అర్థం ఏంటంటే బాధ్యత. దేవుడు తన శిష్యులకు అనుగ్రహించిన ఒక బాధ్యత. అయితే బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత రెండవ ప్రశ్న ఈ యొక్క మార్కు సువార్తలో. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత ఎవరికి కనబడి ఆయన పునరుద్ధాన వర్తమానాన్ని ఇచ్చాడు? ఎవరికి ఇచ్చారు మొట్టమొదటిగా పునరుద్ధాన వర్తమానం? మగ్దలేని మరియకి. అసలు మగ్దలేని మరియకి ఇవ్వడానికి ఏంటి రీజను? మొట్టమొదట మగ్దలేని మరియకు యేసుక్రీస్తు ప్రభువారు తనకి మొట్టమొదటిగా ఆ పునరుద్ధానపు వర్తమానం ఇవ్వడానికి గల కారణం ఏంటి? రండి, చాలా విషయాలు ఉన్నాయి. గతసారి నాకు బాగా గుర్తు, పునరుద్ధాన వర్తమానం మగ్దలేని గురించి ఒక శ్రేష్టమైన 5 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. మీరు ఆ వర్తమానం అనుకునేరుగాక. చెప్పాను కదా, దేనికి దానికి సంబంధం ఉండదు, ఇది ఒక విభిన్నమైన వర్తమానం. రండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు రిమెంబరెన్స్ అంటే అర్థం ఏంటంటే, సర్వలోక సృష్టికర్త అయినటువంటి పునరుద్ధానుడైన యేసు ప్రభువాన్ని ప్రకటించే బాధ్యత శిష్యులకు ఇవ్వడానికి గల కారణం ఏమిటి? ఒక వ్యక్తి సువార్త ప్రకటించాలంటే కనీసం ఈ 5 అనుభవాల గుండా వెళితేనే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని సువార్త ప్రకటించడానికి అర్హురాలు అని జ్ఞాపకం చేసుకుందాం. అందరూ సువార్త ప్రకటిస్తాం, కానీ దానివల్ల ఏ ఫలం ఉండదని జ్ఞాపకం చేసుకోవాలి. మన సమయం వ్యర్థం, మన సంపద వ్యర్థం, మన సామర్థ్యం కూడా వ్యర్థం అయిపోవచ్చు గాక. కానీ ఒక విషయం, ఎవరిది ఇంత సమయం వెచ్చించి, ఇంత సామర్థ్యం, ఇంత సంపద వెచ్చించి దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారికి ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన పరిచర్యని, వారి జీవితాన్ని, వారి పరిశుద్ధతని, పునరుద్ధానాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు దానివల్ల ఎంతమంది రక్షించబడాలి అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే, ఏ వ్యక్తి అయితే ఈ 5 అనుభవాలు గుండా వెళుతారో ఆ అనుభవాలను బట్టే ఆ యొక్క సువార్త ప్రతిఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. లేకపోతే దానివల్ల ఏ ఫలము ఉండదని గమనించండి. దానికంటే సువార్త ప్రకటించకుండా ఉండుటయే మేలు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకి సెలవిస్తుంది. మరి నేను సువార్త ప్రకటించడానికి నేను అర్హుడనా? అందరూ అర్హులే అన్నాడు. అన్నాడు. ఆ మీరులో ఎంతమంది ఉన్నారు? ప్రపంచమంతా ఉంది. శిష్యులు ఉన్నారు,
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షణ సువార్తను ప్రకటించడం అది మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మన బల దగ్గరికి వస్తున్నాం, మరి నేను సువార్త ప్రకటించడానికి అర్హుడనా? అర్హుడు, అందరూ అర్హులే. అయితే ఎవరు అర్హులు? ఆ మాటలు ఒక 5 మాటలు మీ యొక్క గమనానికి తీసుకొచ్చి ఈ యొక్క సందేశాన్ని ముగిస్తాను. మొదటిది రండి, మార్కు సువార్త లేక లూకా సువార్త దగ్గరికి వద్దాం. 24వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం దయచేసి చదవండి. మనుష్య కుమారుడు 4, 5, 6 వచనాలు కూడా చదవండి, గట్టిగా చదువునాను. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమైన ఎవరికి జ్ఞాపకము చేసుకొనిడని ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు జ్ఞాపకం చేసుకోమని? బైబిల్ చూసారా మీరు? బైబిల్ చూస్తే ఖచ్చితంగా చెప్తారు ఎవరితో చెప్పారు ఈ మాట. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్న? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైనటువంటి మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడే 3వ దినమున లేపబడి వలసిన ఆయనతో మీరు చెప్పిన మాట జ్ఞాపకము. అప్పుడు వారు ఆయన మాటలు ఎవరితో చెప్పినారు ఈ మాటలు? దూతలు. ఏ దూతలు? దేవదూతలు సమాధి దగ్గరికి వచ్చినప్పటికే యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. శుక్రవారం ఆయన చనిపోయినారు. శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. ఆదివారం తెల్లవారున ఆయన లేచినాడు. ఇంకా పెందల కడి ఉంటుండగా సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వెళ్ళి మగ్దలేని మరియు ఇంకా మిగతా స్త్రీలు కూడా సమాధి దగ్గరికి వెళ్ళారు. బాగా గమనించండి. మొట్టమొదట పునరుద్ధాన వర్తమానంలో వారు ఏం చేస్తున్నారు? సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో ఉన్న యేసు ప్రభుని వెతకడం ప్రారంభించినప్పుడు ఆ 2 దేవదూతలు ఆ స్త్రీలకి చెప్పేటటువంటి మొట్టమొదటి వర్తమానం ఏంటంటే, మనుష్య కుమారుడు పాపిష్ఠులైనటువంటి మనుషుల చేతులకు అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినం లేచినని ఆయన మీతో చెప్పిన మాటను చెప్పండి, మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొనిడని వారు చెప్పిన. అప్పుడు వారు ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. అంటే మగ్దలేని మరియా ఇతర స్త్రీలు సమాధి దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి? మగ్దలేని మరియు ఇతర స్త్రీలు ఆ సమాధి దగ్గరికి రావడానికి కారణం ఏంటి? యేసు ప్రభు వారు ఉన్నారు. చెప్పండి. వెతుకుతున్నారు అంటే అర్థం ఏంటి? మర్చిపోయారు. ఇంకేంటి? అవిశ్వాసులు. విచిత్రం చెప్పనా ప్రియమైన వారలారా, వర్తమానంలోకి వెళ్తున్నాను. నేను తప్పుగా బాధకరంగా నేను మాట్లాడానని మాత్రం ఏమీ తలచవద్దు. ఇవి మనకి చాలా ప్రాముఖ్యమైన మాటలు. మర్చిపోయింది ఎవరు? స్త్రీలు. మర్చిపోయింది ఎవరు? శిష్యులు. మర్చిపోయింది ఎవరు? ఆయన వెంబడించిన వారు. మర్చిపోయింది ఎవరు? అన్ని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినవారు. మరి మరవని వారెవరు? మరవని వారెవరు? చూడండి మత్తయి సువార్త
మత్తయి సువార్త 12వ అధ్యాయము 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27, మాథ్యూ చాప్టర్ 27 63, 27వ అధ్యాయము 63వ వచనం. అయ్యా 62వ వచనం నుంచి కూడా చదవండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినము ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఎవరు? జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఎవరు? 5 Rలు చెప్పాను. ద ఫస్ట్ R రిప్రజెంట్స్ రిమెంబర్. జ్ఞాపకం ఉంచుకోవడం. ఎవరు జ్ఞాపకం ఉంచుకోవాలి? వెంబడించిన వారు ఎవరు జ్ఞాపకం ఉంచుకోవాలి? శిష్యులు ఎవరు జ్ఞాపకం ఉంచుకోవాలి? స్త్రీలు అబ్బో యేసు ప్రభుని ఎంత వెంబడించారో తెలియదు. సుగంధ ద్రవ్యాలు పుట్టుకొని పామిడమే పామడం. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ లేదని చెప్పను, విశ్వాసం లేదని చెప్పను, నిరీక్షణ లేదని చెప్పను, అన్నీ ఉన్నాయి. కానీ అవసరమైనప్పుడు లేవు. యేసు ప్రభుని ప్రేమించలేదా? ప్రేమించారు. యేసు ప్రభుని వెంబడించలేదా? వెంబడించారు. యేసు ప్రభుది సిలువు దగ్గర లేదా? సిలువు దగ్గర ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క ప్రతి పనిలో పాల్గొలేదా? పాల్గొన్నారు. పరిచయం చేయలేదా? పరిచయం చేశారు. దేవుని కృపలకు పాత్రులు కాదా? అన్నిటికీ యేసుక్రీస్తు 3.5 సంవత్సరములలో నాకు తెలిసి స్త్రీలు చేసిన పరిచర్య ఎవరు చేయలేదంటే తప్పు కాదు ఏమో. అంత గొప్ప పరిచయం చేసిన వాళ్ళకి గుర్తులేంది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ పిలాతు దగ్గరికి వచ్చారు. ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు వీళ్ళందరూ అంటారు, అయ్యా ఆ వంచకుడు సజీవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా 3వ దినాన్నే లేస్తాడని మాకు చెప్పినట్టు మాట మాకు జ్ఞాపకం అన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభుని వెంబడిస్తున్నాం. యేసు ప్రభు కృపకు పాత్రలం. యేసు ప్రభు రక్షణ పొందుకున్నాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు పరిశుద్ధత మనకు అనుగ్రహించాడు. అన్ని రకాలుగా తెలిసి వచ్చింది. కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినము గుర్తుండడం లేదు. ఆదివారం గుర్తుండడం లేదు. ఆదివారం అంటే యేసుక్రీస్తు దినం, అంటే యేసు ప్రభు లేచిన దినం, అంటే నా కొరకు లేచాడు నా రక్షకుడు, నా ప్రభు లేచాడు, నేను ఆరాధించాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన సాగిలపడి మ్రొక్కాలి, నాకన్నది అర్పించాడు, నా కొరకు అన్నీ అర్పించుకొని దేవుడు నా కొరకు చేస్తే నేనేం చేశాను దేవుని కొరకు? భారభరితమైన మాట. మగ్దలేని మరియా, పునరుద్ధాన వర్తమానం ఫస్ట్. నీకే ఎందుకు నేను కనబడ్డానో తెలుసా? నువ్వు అన్నీ పట్టుకొని వచ్చావు. ఉపయోగం ఏంటి? నేను లేచిన సంగతి నువ్వు మర్చిపోయావా? నీకు చెప్పాను కదా, నేను సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పాను కదా. మీకంటే పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు వారు గుర్తుంచుకున్నారు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసులుగా పిలబడుతున్నాం, నీతిమంతులుగా తీర్చున్నాం, పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, పాలు పంచుకుంటున్నాం, సువార్తలో ఉన్నాం, బలలో పాల్గొంటాం, అన్నీ చేస్తాం. కానీ ఆదివారం ఆరాధన గుర్తుండదు. ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే రారని కాదు, టైంకి రారని. ఒక స్త్రీ సమాధుల దొడ్డికి ఎవరు మగవాళ్ళందరూ బితుకొని తలుపులు గట్టి వేసుకొని ఇంటిలో కూర్చుంటే కేవలం స్త్రీలు దేవదేవుడి జ్ఞాపకం చేసిన మొట్టమొదటి, ఆర్ యు రిమెంబర్ మై రెజరెక్షన్? యు ఆర్ మోస్ట్లీ రిమెంబర్డ్ అబౌట్ మై డెత్. నేను మరణించడం మీకు జ్ఞాపకం ఉంది, కానీ మరి నేను లేస్తానని జ్ఞాపకం లేదా? యేసుక్రీస్తు ప్రభువారు మరణించుట ద్వారా మనం పాపములన్నీ శుద్ధీకరణ అయింది. హాఫ్ ఆఫ్ ద పోర్షన్, సంపూర్ణత లేదు. మీరు అనుకోవచ్చు యేసు ప్రభు చనిపోవడం, రక్తం కాల్చడం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది ఎంతవరకు? యేసుక్రీస్తు ప్రభువారు కానీ చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ దినాన్న యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి ఎలా జ్ఞాపకం ఉంచుకున్నాడో జ్ఞాపకం చేయనా? వాళ్ళకి ఎలా జ్ఞాపకం ఉందో చెప్పండి. పరిసయ్యులు, సద్దుకాయలు ఎలా జ్ఞాపకం ఉంచుకున్నారు వాళ్ళు? ఆ వంచకుడు సజీవుడిగా ఉండగా 3 దినాల తర్వాత లేస్తాడని పడగొట్టి, అది ఆనికి చెప్పాడా? వాళ్ళకి చెప్పారా? మందిరాన్ని పడగొట్టి రండి శిష్యులకు చెప్పినాడు.
ఈ స్త్రీలు జ్ఞాపకం ఉండడానికి గల రీజన్ ఏంటి చూడండి. మార్కు సువార్త లేదంటే మత్తయి సువార్త 12:40-41 చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12:40-41. యోనా 3 రాత్రింపవళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండునో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భములో ఉండును. ఈ మాట ఎవరికి చెప్పారు? 38వ వచనం. 38. అప్పుడు శాస్త్రుల పరిచయంలో కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడగొరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారిలా సూచక్రియలు అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియను వారికి అప్పుడు యోనా గురించినటువంటి విషయం చెప్పాడు. వాక్యము చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎవరెవరితో చెప్పారు, ఎవరెవరికి చెప్పారనేది. విచిత్రం చెప్పన, పరిసయ్యులు లాంటి వారు యేసు ప్రభువుని గురించి తెలిస్తే, సద్దుకాయలు లాంటి వారు దేవుని గురించి జ్ఞాపకం ఉంటే, అన్యజనులకి దేవుని విశ్రాంతి దిన జ్ఞాపకం ఉంటే, ఎందుకు పనికిరానటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారికి సవాలు చేస్తుంటే, అమ్మా ఈరోజు ఆదివారం మందిరం కదా, ఇంకా బట్టలు తూతున్నావా, ఇంకా వంట వండుతున్నావా, ఇంకా దేనికోసం చూస్తున్నావు అని ఇతరుల చేత అనిపించుకోవడం సబువా? జ్ఞాపకం ఉన్నదా? ఈరోజు దేవుడు నేను నన్ను అడుగుతున్నాడు, చెల్లి తమ్ముడా, మనం ప్రభువుని నమ్ముకున్నాం కదా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి ప్రకటిస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. మనం యేసు ప్రభు యొక్క సువార్తని సర్వలోకమునికి వెళ్ళి ప్రకటిస్తున్నాం, పునరుద్ధాన వర్తమానం ప్రకటిస్తున్నాం. అమ్మ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు, పాతిపెట్టబడ్డాడు, పరిచర్య చేశాడు, రక్తం గార్చాడు, లేచాడు. మరి ఈ పునరుద్ధ వర్తమానం నువ్వు చెప్తున్నప్పుడు ఇంతకీ పునరుద్ధాన వర్తమానం ఎవరు ప్రకటించాలంటే ద పీపుల్ హూ హ్యావ్ అ రిమెంబరెన్స్. నేను వచ్చే వరకు నా మరణ పునరుద్ధానములు జ్ఞాపకము, మరణ పునరుద్ధానములు జ్ఞాపకం, మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకున్న వారం అది. జ్ఞాపకం చేసుకోవడం అంటే బలలో పార్టిసిపేట్ చేయడం మాత్రమే కాదు, ఆదివారం రైట్ టైంకి దేవుని మందిరానికి రావాలి. పక్క వాళ్ళు అడుగుతున్నారు, అరే రే 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 ఎందుకయ్యా వాళ్ళ ఇంటి తలుపులు కొడుతున్నారు, మీరు తాళాలేసి ఉన్నారు, ఏంటమ్మా ఇక్కడ వెళ్ళిపోయారండి, ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆదివారం వాళ్ళు ఎక్కడ కనబడరండి, మీరు సియోను ప్రాంతం దయానంద దగ్గరికి వెళ్ళండి, అక్కడ కనబడతారు, వాళ్ళు ఉంటారన్న. అవునా, ఆదివారం ఉండరు. ఇది సాక్ష్యం కావాలి. పక్క వాళ్ళు చెప్తారు, అమ్మా ఏంటి ఇంకా మందిరికి వెళ్ళలేదనంటే శ్రీకాకుళం నుంచి చుట్టాలు వచ్చారండి, హైదరాబాద్ నుంచి చుట్టాలు వచ్చారండి. అరే అదేంటి, యేసుప్రభువు నమ్ముకున్నారు, వారు మరణ పునరుద్ధానముల గురించి దేవుని యొక్క సువార్తని అంతటా బహిరంగతంగా చెప్తున్నారు కదా, వారు ఆదివారము చుట్టాలు వస్తూ ఉండిపోవడం ఏమిటి? ఎంత చోద్యము, ఎంత వింత. నీ గురించి నా గురించి ఇతరులు ఆ సాక్ష్యం ఇస్తే నేను సువార్త ప్రకటించడానికి అర్హులమా అని ప్రభు అడుగుతున్నాడు, నేను కాదు. సువార్త ప్రకటిస్తున్నాం మనం. నీ యొక్క చుట్టాల కొరకో, నీ పనుల గురించో, నీ వ్యవహారాల కొరకో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ సువార్తను మనం ప్రకటిస్తున్నటువంటి మనము దేవుని మందిరానికి సరైన సమయంలో రాకుండా ఆరాధన తర్వాత కొంతమంది, పాటల తర్వాత కొంతమంది, వాక్యము తర్వాత బల్ల కొరకైన కొంతమంది, అసలు దేవుని మందిరం నిర్లక్ష్య ధోరణితో ఉన్నటువంటి కొంతమంది, వస్తామా పోతామా, ఉంటామా ఊడుతామా అన్నట్టు మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన జీవితం కనబడితే, నీకు ఇంకొక మాట చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ సువార్తమానం నీ నోట నుంచి బయలు వెళ్ళడిందంటే మొట్టమొదట నీకు నాకు గుర్తుండవలసింది ఏంటంటే, ఈ యొక్క దేవదూతలు మగ్దలేని మరికి చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఆయన మీతో చెప్పిన మాట మీకు జ్ఞాపకము చేసుకోనండి. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నేను 3వ దినాన్ని లేచాను ఆదివారం, మీకు నాకు ఒక్క మాట జ్ఞాపకం. ఇక్కడ 2 విషయాలండి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఆ సమాధుల దొడ్డిలోకి ఎప్పుడొచ్చి ఉంటుంది నిజంగా? ఇంకా చీకటి ఉంటుండగానే మగ్దలేని మరి వచ్చింది. అంటే ఎంత సమయం చూడండి. ఆయన లేచాడో లేవలేదో పక్కన పెట్టాను, సెకండ్ పోర్షన్ అది. కానీ విచిత్రం ఏంటంటే సమాధుల దొడ్డికి నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, ప్రభా మొట్టమొదట బాగా గమనించండి, ఇక్కడ ఒక మంచి చక్కటి తలంపు జ్ఞాపకం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తన పునరుద్ధాన వర్తమానం, ఆదివార వర్తమానం, లేకపోతే ఈరోజు మందిరంలో ఏది ప్రకటన చేయాలో, ఏది చెప్పాలో అన్నటువంటి మాట ఎవరికి మొట్టమొదటి ప్రకటిస్తాడు దేవుడు, మాట్లాడతాడు? చెప్పండి. మొట్టమొదటి సమాధుల దొడ్డిలోనికి వచ్చినటువంటి మగ్దలేని మరియతోనే, మరియా అమ్మా నీవు ఏమి వెదుకుచున్నావు?
ఈరోజు నా జీవితంలో ఈరోజు ఇక్కడ పులిపిటి మీద నిలబడి నీవు మనమందరము దేవునికి సువార్త కానీ దేవుని వాక్యం ప్రకటించడానికి వచ్చినప్పుడు మొట్టమొదటి నువ్వు ఎప్పుడు లెగాలా? శిష్యులు లెగలా, మిగతా వారు లెగలా, పరిశీలి సొద్దుకెళ్ళి ఎవరు లెగలా, చుట్టూనుడు ప్రపంచమంతా నిద్రపోతుంది. అలాంటి సమయంలో విశ్రాంతి దినము గడిచిపోగానే తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియ సమాధి దొడ్డులోకి వెళ్ళి యేసు ప్రభువుని కొరకని ఎంత ఆశ! నిజంగా అనుకున్నానంటే యేసుప్రభు మాట్లాడతాడు అనుకుంటుందా? యేసుప్రభు దర్శిస్తాడు అనుకుంటుందా? యేసుప్రభు ప్రత్యక్ష దొరుకుతుంది అనుకుంటారా? అసలు యేసుప్రభు మొట్టమొదటి పునరుద్ధాన దర్శనం, స్వరూప దర్శనం ఏం పొందుకుంటుంది అనుకున్నావా? అబ్బా, ఎంత గొప్ప ఆశ అండి! మొట్టమొదటి పాపాన్ని లోకానికి తీసుకొచ్చినటువంటి చెప్పింది ఎవరో? అవ్వమ్మ. అయితే మొట్టమొదట ఏ పాపం దగ్గర చచ్చిపోయారో ఆ పాపములకు నివృత్తి కలుగు చేసిన యేసుప్రభు పునరుద్ధాన వర్తమానం కూడా మొట్టమొదట స్త్రీలకే దేవుడు అనుగ్రహించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యమును చెప్పడానికి ఇక్కడ నిలబడుతున్న నా జీవితంలో మొట్టమొదట వేకువజామున ఎవ్వరు లెక్కమనుపు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు పాదాల దగ్గర మొర్రపెట్టి, దేవా ఈరోజు నీ బిడ్డలకి నేను ఏమి ప్రకటించాలి? రాత్రి పడుకుంటే నాకు నిద్ర పట్టదు. నాకు అలా తిరుగుతున్నా నా భార్య అంటూ ఉంటుంది, ఈ నిద్ర పట్టదా మీకు? అలాగ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అక్కడే వచ్చిన ఉంది, ఇక్కడే వచ్చిన, ఇక్కడే మాట్లాడు, అక్కడ ఎన్నిసార్లు మాట్లాడు, ఇక్కడే మాట్లాడు, ఈయన ఆయనతో మాట్లాడు, ఆయన ఈ మాటలు ఇలాగ అతుకున్నా. దేవుని వాక్యముతో నింపబడితే ఆటోమేటిక్గా దేవుడు కొత్త నూతనమైన తలంపులు అనుగ్రహించి మాట్లాడతాడు. ఈరోజు దేవుడిని కొరకు నేను సువార్త ప్రకటిస్తున్నాం. ప్రియ చెల్లి, తమ్ముడా, మనం ప్రకటిస్తున్నాం, మంచిదే, ఎంత చక్కగా మనం అందరూ ప్రకటిస్తాం. కానీ ఉదయకాలమున లేచి దేవుని యొక్క మొట్టమొదటి మాట నేను వినడానికి లేచి దేవుని యొక్క మాట తీసుకొని దేవుని మందిరానికి సరైన సమయానికి వస్తున్నామా? ఒకరి చేత మాట అనిపించుకోవాల్సిన అవసరం మనకేంటి? అమ్మా ఈరోజు అదేంటి ఆ పెళ్ళికి వెళ్తున్నావు, అదేంటి అక్కడికి వెళ్తున్నావు, అదేంటి ఇక్కడికి వెళ్తున్నావు, అదేంటి చుట్టాలు వచ్చారని మానేసావేంటి? ఈరోజు మీరు ఖచ్చితంగా ఆదివారం ఆరాధనకి 9:30 దేవుని మందిరంలో ఉంటారు కదా అని ఒకవేళ ఈరోజు ఇప్పుడు వరకు ఎవరి చేతన మనము కానీ అనిపించుకుంటే ఇక నుంచి మనం అందరం అట్లా అనిపించుకోకుండా ఉండినట్లు దేవుడి కృప అనుగ్రహించునుగాక. మొట్టమొదటిది రిమెంబర్, దేవుని యొక్క పునరుద్ధానంలోని మొట్టమొదటి శ్రేష్టమైన అనుభవం దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్న మొట్టమొదట నా పునరుద్ధానమును మీరు ఆయన లేచినాడు. మొట్టమొదటి జ్ఞాపకం ఉండవలసింది బయట వాళ్ళు కాదు, పక్కింటి వాళ్ళు కాదు, ఎదురింటి వాళ్ళు కాదు, ఎవరికి? మనకి, విశ్వాసులైనడు మనకి, దేవుని వెంబడించిన వారికి, అన్ని విడిచిపెట్టిన వారికి, దేవుని కొరకు విడిచిపెట్టిన వారికి, దేవుని కొరకు ఆశ కలిగినటువంటి వారు. మొదటిది రిమెంబర్. ఎవరికైతే జ్ఞాపకం ఉంటుందో వారే రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు దేవుడు. ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ? మీరు సర్వలోకమునకు వెళ్ళి అందరూ సువార్త ప్రకటించవద్దు. దేవుని మందిరమే గుర్తుండదు మనకి, మనం ఏ సువార్త ప్రకటిస్తాం? నెంబర్ 1. నెంబర్ 2, కొంచెం కట్టుగా ఉంటాయి, ఏమనుకోకండి. చక్కగా మన యొక్క విషయాలు మనం తీసుకొని ఈరోజు మన బలలో సరి చేసుకొని ప్రభు యొక్క సువార్తలో పార్టిసిపేట్ చేద్దాం. రెండో ఆర్ చూడండి, అపోస్తల మత్తయి సువార్త 28:8. మత్తయి సువార్త 28:8. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి చాలు. ఏంటట? సమాధి యొద్ద నుండి త్వరగా. మొట్టమొదటి ఏమొచ్చింది వాళ్ళకి? తర్వాత ఏమొచ్చింది? మొదట భయం ఎందుకు వచ్చింది? తర్వాత ఆనందం ఎందుకు వచ్చింది? ఎందుకు భయం వచ్చింది? తర్వాత ఎందుకు ఆనందం వచ్చింది? పునరుద్ధాన వర్తమానం మన జ్ఞాపకం చేస్తున్నాం. సెకండ్ ఆర్ రిజాయిస్. నెంబర్ 1 రిమెంబర్, నెంబర్ 2 రిజాయిస్. ఏంటి రిజాయిస్? వీరిలో సంతోషం చెప్పండి. మొదటిది భయం. ఎందుకు భయం చెప్పండి. నిజంగా స్త్రీలు చాలా బలహీనులు, భయస్థులు. కానీ విచిత్రం చెప్పనా, అది వరకు పొందనటువంటి మహా సంతోషం వారి జీవితంలో చోటు చేసుకుంది. సంతోషం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది, హృదయానికి సంబంధించింది, దేనికి సంబంధించింది? ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన వర్తమానంలో ఈ స్త్రీలు పొందుకున్నటువంటి హృదయ సంతోషమును కనీసం ఒక 3 సంతోషాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒక ప్రాముఖ్యమైన మాట. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యం 8:39. అపోస్తుల కార్యములు 8:39.
రైట్. ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. వారు ఎన్నడను, అక్కడ చక్కటి మాట రాయబడుతూ వచ్చింది చూడండి. సంతోషము అనే మాట ఎప్పుడు వచ్చింది చెప్పండి, చదవండి ఆ మాట చదవండి. వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయినప్పుడు నపుంసకుడు. ఎవరు సంతోషించుచు? నపుంసకుడు సంతోషించుచు. నపుంసకుడు జీవితంలో సంతోషం లేదు. ఎవరు ఈ నపుంసకుడు? ఎవరు ఈ నపుంసకుడు? ఆయన గురించి చెప్పబడిన అద్భుతమైన మాట 27వ వచనం. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, మీరు జ్ఞాపకం చేసుకుందాం. చెల్లి తమ్ముడా, ఆరాధనకు వస్తున్నావా? ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? ఆరాధించుటకు యెరూషలేమునకు. అంటే ఎక్కడ ఆరాధిస్తున్నాడు? దేవుని మందిరం యెరూషలేములో ఆరాధన చేయడానికి వచ్చాడు. మరి ఆరాధనకు వచ్చిన వాళ్ళ జీవితంలో ఏముంది? సువార్త లేదు. బైబిల్ గ్రంథం చదువుతున్నాడు అంటే బైబిల్ స్టడీ కూడా చదువుతున్నాడు. చూడండి అక్కడ ఆ మాట. అప్పుడు 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు రథమునకు దగ్గరగా పోయి దాన్ని కలుసుకోనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గర పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా, రెండోది ఏంటి? ఆయనకు బైబిల్ స్టడీ కూడా చాలా ఇష్టం. బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తాడు. బైబిల్ స్టడీ అంటే చాలా రకాలైనటువంటి యెషయా గ్రంథమే చదువుతున్నాడు, మామూలు గ్రంథం కూడా కాదు. యెరూషలేముకి వెళ్తున్నాడు, ఆరాధన చేస్తాడు. మందిరం మాండు, ఆరాధన మాండు, బైబిల్ స్టడీ కూడా మాండు. నపుంసకుడైనా కొన్ని మామూలు వ్యక్తి అంటే కాదు. కందాక క్రింద మంత్రి అయిన ధనాగారం అంతట్లో ఫైనాన్షియల్ మినిస్టర్, సామాన్య ఉద్యోగస్తులు కాదు. మంచి జీతం పరిస్థితులు ఉన్నాడు. గుర్రాల మీద రావడం కాదు, రథాల మీద ఎక్కొచ్చేటువంటి వాడు. ఎంత అద్భుతమో, ఎంత ఆసక్తి చూడండి. ఆరాధనకు వస్తున్నాడు, మందిరంకి వస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ అంటే ఎంత ఇష్టమో, కానీ వారి జీవితంలో లేనిది ఏంటో తెలుసా? ఏంటట? సంతోషం. ప్రియ సహోదరుడా, సహోదరి, గుర్తుంచుకో, నువ్వు మందిరానికి రావచ్చు, ఆరాధన చేయొచ్చు, బైబిల్ స్టడీకి రావచ్చు, దేనికైనా రావచ్చు. నీ హృదయంలో సంతోషం, నిజమైన సంతోషం ఎప్పుడో తెలుసా? వారు ఇంకా యేసుక్రీస్తు రక్షణ సువార్తను పొందకుండా, ఇంకా హృదయంలో సరైనటువంటి తీర్మానం లేకుండా, ఇంటిలో దేవుని ఇంట్లో ఎంతసేపు పరిచర్య చేసినా దానివల్ల సంతోషం ఏముండదు. ఏ సంతోషం? చూడండి అక్కడ చెప్పబడుతున్న మాట. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం దగ్గరికి వద్దాం. చూడండి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 34. అప్పుడు నపుంసకుడు ఎలాగో చెప్పుచున్నాడో, నన్ను గూర్చియా వేరొకను గూర్చియా దయచేసి నాకు తెలపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖను అనుసరించి అతనిని యేసును గూర్చిన సువార్త. మన ఆలోచన దేని మీద? నమ్మి రక్షించబడినవాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను. ఇప్పుడు ఏ ఆనందం పొందుకుని ఉంటాడు ఇక్కడ బాగా గమనించండి. యేసును గురించి సువార్త ప్రకటించాడు ఫిలిప్పు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు చోటుకు వచ్చిన నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఆటంకము ఏమిటని రథము నిలపాజ్ఞ నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. వారి నీళ్ళ నుండి బయటకు వెళ్ళొచ్చారు. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయి నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళిపోయాను. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం ఏంటంటే నీ నా జీవితంలో నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, ఆరాధనకు వస్తున్నావు, దేవుని వాక్యం చదువుతున్నావు, అన్ని రకాలైన వ్యవహారం ఉంది. కానీ ఇంకా బాప్తిసం తీసుకోకుండా, ప్రభువు దగ్గరికి రాకుండా, ఇంకా మామూలుగా ఆ తటస్థమైన జీవితంలో ఒకవేళ ఉంటే, ఇక్కడ సువార్త ప్రకటించబడింది, తీసుకున్నాడు, నీళ్ళలోకి వెళ్ళాడు, బాప్తిసం తీసుకున్నాడు, బయటకు వచ్చాడు, వెంటనే అది వరకు పొందలేనటువంటి సంతోషమును నపుంసకుడు పొందాడు. నపుంసకుడు అంటే ఆడ మగ కానటువంటి ఒక వ్యక్తి సంతోషం. ఏ సంతోషం ఇదంటే రక్షణ సంతోషం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రక్షణ సంతోషం ఏమండి? అతనికి ఏమీ లేదని ఫైనాన్షియల్ మినిస్టర్, జీతం ఉంది, ఉద్యోగం ఉంది, సైనికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, మామూలు విషయం కాదు. ఇవన్నీ ఉంటుండగా, భాగంలో ఇవన్నీ ఉంటుండగా ఒక పక్క ఆరాధనకు వస్తున్నాడు, యెరూషలేముకి వస్తున్నాడు, యెషయా గ్రంథాన్ని తీసుకొని చదువుతున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే యేసును గురించిన సరైన అవగాహన లేదు.
ఈరోజు నీవు నేను సువార్త ప్రకటిస్తున్నటువంటి వారి జీవితంలో ఇదే పరిస్థితి మన జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. రక్షణ సంతోషం మనం పొందినాం, సంతోషం పొందాం కదా. పునరుద్ధాన వర్తమానములోని మగ్దలేని మరి జ్ఞాపకం చేస్తున్నటువంటి మరో శ్రేష్టమైన మాట, వారు భయముతోనూ సంతోషముతోనూ, చెప్పండి, సంతోషముతోనూ భయముతోనూ సంతోషముతోనూ అక్కడి నుంచి వారు త్వరగా వెళ్ళిరి. మొదటి మాట, ఈ రక్షణను బట్టి నువ్వు సంతోషించినావా ఎప్పుడైనా? ఒకవేళ నీవు నేను రక్షణను బట్టి మనం సంతోషిస్తే ఆ రక్షణ సంతోషము నిజంగా మనలో ఉంటుందా? మనలో ఆనందించగలుగుతున్నామా? మన రక్షణ సంతోషమును దేన్ని బట్టాడు తెలుసా? ఇక్కడ కేవలం చెప్పబడుతున్నటువంటి మాట పునరుద్ధరణ అనేటువంటి యేసును గూర్చినటువంటి, ఇంకా పునరుద్ధాన వర్తమానమును గురించి, ఇంకా నపుంసకుడైనటువంటి వాడికి ఇంకా ప్రకటించబడక మునిపే ఆ యొక్క 53వ అధ్యాయం యెషయా గ్రంథము ఫిలిప్పు నపుంసకుడు ప్రకటిస్తున్నప్పుడే ఆయన కలిగింది ఏంటంటే, ఈయన వదకు తేబడిన గొర్రెపిల్ల. చూడండి, ఆ మాట చక్కటి రాయబడుతూ వచ్చింది. 32వ వచనం, అతడు లేఖనమునందు చదువుచున్న భాగం మీదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించిన వాళ్ళ ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగుడను అలాగా ఆయన నోరు తెరబడెను. ఆయన దీనతో బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకపోయాను, ఆయన సంతానం ఎవరు వివరించరు, ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు ప్రవక్తను ఎవని గురించి ఇలాగ చెప్తున్నాడు, తన్ను గూర్చియా. విచిత్రం ఏంటంటే 2 రకాలైనటువంటి సందిగ్ధంలో ఉన్నాడు. ఒకవేళ ఈ వాక్యం నా గురించా ఇంకొకరి గురించా అని ఫిలిప్పుని అడుగుతున్నాడు. ఎవరి గురించి ఇది ఎవరి గురించి? మొదటిది యేసు ప్రభువుని గురించి. యేసు ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నీ గురించి, నా గురించి. అప్పుడు తెలుసుకున్నాడు, అయ్యో ఇంత దౌర్భాగ్యుండా నేను, ఇంత ఉంది నాకు, అయినా కూడా నా హృదయంలో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే నేను చేసిన పాపాలకి ఒక వ్యక్తి రావాలి, మరణించాలి, తిరిగి లేవాలి. మొదటి రిమెంబరెన్స్ అయితే, రెండోది రిజాయిస్, రక్షణను గురించినటువంటి సంతోషము ఈ నపుంసకుడు పొందాడు. ఈ నపుంసకుడు పొందిన తర్వాత మీరు చూడండి, హృదయంలో సంతోషము లేకుండా కూడా దేవుని మందిరం రావచ్చు. రక్షణ గురించి, రక్షణ పొందకుండా కూడా దేవుని మందిరంలో ఆరాధన చేయొచ్చు. రక్షణ గురించినటువంటి సంతోషం లేకుండా కూడా దేవుని వాక్యం చదవచ్చు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దానివల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. ఈరోజు నేను నా జీవితంలో ఇక్కడ నేను పాయింట్అవుట్ అంటే ఎంఫసైజ్ అంటే అర్థం ఏంటంటే, పైకి ఎత్తి చెప్పడానికి ఉపయోగకరమైనటువంటి మాట ఏంటంటే, ఏమీ రక్షణ పొందకుండా, రక్షణ సంతోషం లేకుండానే యెరూషలేముకి వచ్చాడు, ఆరాధన చేస్తున్నాడు, తర్వాత బైబిల్ చదువుతుంటే మనం రక్షణ పొందుకొని దేవుని మందిరానికి రావడానికి, ఆరాధన చేయడానికి, బైబిల్ వాక్యం చదవడానికి నపుంసకుడైన జీవితం మనకు ఒక సవాల్ కాదా? ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఎంతమంది రక్షణ పొందుకున్నాం మనం అందరం కూడా? చేతులు ఎత్తండి, చెప్పండి, చేతులు ఎత్తండి. రక్షణ పొందుకోలేదా? చెల్లి, నువ్వు రక్షణ పొందుకోలేదా? రక్షణ పొందుకోలేదు మీరు ఎవరు కూడా? ఎవరు రక్షణ పొందుకోవాలి? ఓకే, రక్షణ పొందుకున్న మన జీవితంలో యెరూషలేముకును ఈయనున్నటువంటి దేశం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినాడు చూడండి, అక్కడి నుంచి 26వ వచనం. గాజా అంటే తమ్ముడికి తెలుస్తుంది. గాజా అంటే ఎక్కడ తమ్ముడు? గాజాలో ఎవరు ఉన్నారు? యెరూషలేంకి గాజాకి మధ్య దూరం ఎంత? నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి నపుంసకుడు యేసు ప్రభువుని తెలుసుకొని ఆరాధించడానికి వచ్చాడు. బాగా గమనించాలి మనం. ఎన్ని మైళ్ళండి? కొన్ని వేల మైళ్ళ దూరానికి ఆదివారము ఆరాధన మానకుండా వచ్చాడు. దేని కొరకు? ఆరాధించుట కొరకు యెరూషలేమునకు వచ్చాడు. ఏం చదువుతున్నాడు? పిచ్చపాటి కబుర్లు చదవాలా? యెషయా గ్రంథమును, పాత నిబంధన గ్రంథమును చదువుతున్నాడు. అప్పటికి కొత్త నిబంధన లేదు. ఎంత ఆసక్తి అండి! 3 విషయాలు బట్టి నపుంసకుని బట్టి మనము బుద్ధి తెచ్చుకోవాలి. సవాల్ ఇది. నాకు నిజంగా రక్షణ లేదండి, నిజంగా నాకు రక్షణ లేకుండానే నేను మందిరమును ప్రేమించానని చెప్తున్నాడు, చెప్పకనే చెప్పను. 2, యెరూషలేములో జరుగుతున్న ఆరాధనని ప్రేమిస్తున్నాడు. 3వది దేవుని వాక్యమును ప్రేమిస్తున్నాడు. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నెంబర్ 1 ఏంటి? మొట్టమొదటిది ఏంటి? యెరూషలేము మందిరమును ప్రేమించుట.
రక్షణ పొందకుండానే అంత ప్రేమిస్తే, రక్షణను గురించి సంతోషం లేకుండానే దేవుడిని అంత ప్రేమిస్తే ఎవరైనా నపుంసకుడు. ఎవరు నపుంసకుడు? ఏ దేశానికి చెందినవాడు? ఐథోపియా. ఐథోపియా అంటే అర్థం ఏంటి? ఆఫ్రికా దేశం. ఆఫ్రికా వారు అంటే ఎవరు? కనాను సంతానం. కనాన్ అంటే ఎవడు? శాపగ్రస్తుడు. శాపగ్రస్త వంశములో నుంచి దేవుని కొరకు పట్టబడిన ఒక వ్యక్తి ఎక్కడో ఉన్న యెరూషలేమునికి, ఎక్కడో ఉన్న గాజా ప్రదేశం నుంచి అయ్యో మందిరానికి వస్తే మనమేమో దగ్గర నుండి దేవుని మందిరానికి రాలేకపోతున్నామే, దేవుని వాక్యం చదువుకోలేకపోతున్నామే. అయ్యో యెరూషలేము ఆరాధనకి ముందే నేను రావాలి, నా ప్రభుని ఆరాధించాలి అన్నటువంటి సంతోషం నీకు లేదా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతా, చెల్లి ఎన్ని రోజులు నువ్వు దాటిపోతావో దాటిపో, తమ్ముడా ఎన్ని రోజులు దాటిపోతావో దాటిపో, కానీ ఒకనొక టైం వస్తుంది, కానీ దేవుడు ఖచ్చితంగా నీ లెక్క నా లెక్క తెలుస్తాడు. ఆ రోజుల్లో అప్పుడు అడుగుతాడు, నువ్వు ఎన్ని రోజులు దేవుని మందిరం ఎగ్గొట్టావో, ఎన్ని రోజులు సాకులు చెప్పి దేవుని మందిరం ఎగ్గొట్టావో, ఒక్క దానికి కూడా రాకుండా ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని బయటికి వెళ్ళిపోయావో ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నీ సంపద, నీ సామర్థ్యం, నీ సంతానం, నీ సహవాసం ఏది నీతో ఉండదు. ఒకరోజు దేవుడు పైకి లెక్క కొడతాడు. అప్పుడు వెళ్ళి చెప్తాం, తీర్పు తీర్చేటువంటి రోజు వస్తుంది. అందుకే నేను ప్రతిసారి భయముతో కూడి నీ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు బాగా వెళ్ళిపోతాం, మనకు అంత బాగా వెళ్ళిపోతుంది. ఎవరికి ఇవ్వలేనటువంటి రక్షణ ఆనందం దేవుడు మనకిస్తే ఆ సంతోషాన్ని బట్టి ప్రభువా నీ మందిరాన్ని ప్రేమిస్తాను, ఆరాధనను ప్రేమిస్తాను, దేవుని వాక్యమును ప్రేమించేటటువంటి వారు ఖచ్చితంగా దేవుని మందిరానికి వస్తారు. పునరుద్ధానంలో చెప్పేటంటే రెండో విషయం ఏంటంటే, మొదటిది జ్ఞాపకం ఉంచుకునుట, రెండోది ఆరాధనని చేయడానికి దేవుని మందిరానికి సరైన సమయంలోకి వచ్చి స్తుతించి ఆరాధించి దేవుని వాక్యము వినుట, చదువుట. ఇది రెండోది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టు, పునరుద్ధాన వర్తమానం అంటే ఎప్పుడు యేసుప్రభు లేచాడు, ఆయన ఎతికాడా, లోపల ఉన్నాడా, ఇవి కావు. మన ఆత్మ సంబంధమైన విషయంలో కొన్ని డెప్త్గా వెళితే దేవుడు మోస్తాడు. మొదటిది రిమెంబరెన్స్, రెండోది రిజాయిస్. ఆనందిస్తున్నావా దేవుని మందిరం బట్టి? ఆరాధిస్తున్నావా దేవుని మందిరాన్ని బట్టి? వాక్యం బట్టి ఆనందిస్తున్నావా? ఎంత సంతోషం అంటే ప్రియమైన వాళ్ళరా, వాక్యం అంటే మీకు జ్ఞాపకం చేస్తాను. యెరెమయా గ్రంథం మీకు ఎప్పుడు మీకు జ్ఞాపకం చేసినటువంటి మాటే. మరొకసారి మీకు ఆ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను, నేను త్వరగా ముగిస్తాను. చూడండి, యెరెమయా గ్రంథం, యెరెమయా 15:16. యెరెమయా గ్రంథం 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడినది కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును. ఎవరి పేరు పెట్టబడింది? సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పేరు నాకు పెట్టబడి ఉన్నది కనుక నీ మాటలు నాకు సంతోషం, నా హృదయానికి. గాజా నుంచి యెరూషలేముకి వచ్చిన నపుంసకుడు హృదయంలో సంతోషమే. ఇక్కడ యెరెమయా చెప్తున్నాడు, అయ్యా నీ పేరు నాకు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు పేరు మనకు పెట్టబడిందా లేదా? మనం యేసుప్రభు బిడ్డలమా కాదా? అంత డౌట్కి ఎందుకండి? మీకు ఎన్నిసార్లు చెప్పాను చూడండి, ఆ మాట మనకి ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. మనకి ఏ పేరు ఉంది చెప్పండి? 4వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని. ఇప్పుడు చూడండి, చాలామంది యేసు ప్రభు నమ్ముకున్నందుకు కాదట, ఆ పేరును బట్టే ఏడిట, ఆ పేరును బట్టి చాలామంది బాధ అనుభవించేస్తున్నారట. అనవసరంగా యేసు ప్రభు నమ్ముకున్నాను, రావాల్సిన రేషన్ అయిపోయింది, రావాల్సిన పెన్షన్ ఆగిపోయింది, రావాల్సినటువంటి రాయితీలు అయిపోయి, రావాల్సిన పొదుపులు అయిపోయి, రావాల్సిన పథకాలు అయిపోయి, రావాల్సిన అన్నీ ఆగిపోయి, నా కొడుకు ఉద్యోగం రాలా, నాకు పొలం రా, నా ఏంటట పొలానికి కావాల్సినట్టు ఇది రాలే. అమ్మ నువ్వు యేసుప్రభు నమ్ముకొని నీకు చెందదు, అమ్మ నువ్వు యేసుప్రభు నమ్ముకున్న దానికి చెందదు, యేసుప్రభు నమ్ముకున్న చెందదు, అది చెందదు, ఇది చెందదు, ఏది చెందదు, దేనికి చెందకుండా అయిపోతుంది. యేసు ప్రభు ఏదో వస్తుందని నమ్ముకోకూడదయ్యా మనం. దానివల్ల నమ్ముకుంటే నీకంటే నాకంటే ఇంకొకరు దౌర్భాగ్యులే ఉండరు. ఈ ప్రపంచమందరూ కూడా ఎందుకు యేసుప్రభు నమ్ముకోవడం లేదు చెప్పండి? మొట్టమొదటి మాట చెప్పండి. నేను ఎప్పుడు చెప్తాను కదా, కనీసం 7 కారణాలు యేసుప్రభు నమ్ముకోకపోవడానికి. నెంబర్ 1, వారి యొక్క క్రియలు ఆయన ఎదుట వెలుగులో కనబడి, ప్రతివాడు దుష్టక్రియలు ఆయన ముందు కనబడితేనే ఎవడు వెలుగునొద్దకు
రాడు. అది మొదటిది. రెండోది ఏంటంటే తెలుసా, యేసు ప్రభువు నమ్ముకుంటే చెప్పండి, రావాల్సిన దానికి బదులుగా ఇవ్వాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఏ క్రైస్తవేతరులు ఇచ్చినంతగా ఇంకెవడు ఇవ్వడు. అంత గొప్పగా ఏమంటారు, పొదుపులు అంటారా, ముడుపులు అంటారా, ఏడిస్తారా? పొదుపులు ఇస్తారా, ముడుపులు ఇస్తారా? ఇస్తూ ఎంత వాడు ఎన్ని ఇచ్చినా తీసుకుంటాడు. చెప్పండి, ఎన్ని ఇచ్చినా తీసుకుంటాడు. ఎన్ని వద్దని మాత్రం అనడు. మన యేసు ప్రభు ఏంటి తెలుసా, నువ్వు అన్నీ ఇచ్చిన నాకు వద్దు అంటాడు. ఆయన నాకు కావాల్సింది ఒకటే అంటాడు. ఆయనేమో హృదయం అడుగుతాడు, నాకు నీ హృదయం ఎలాగున్నా పర్లేదు, నాకు కావాల్సింది మాత్రం నాకు ఇచ్చేయమంటాడు. మన దేవుడు పక్షపాతి కాదు. అందుకే యేసు ప్రభు దగ్గర రాడాను, ప్రభా నువ్వు ఏది కావాల్సిందో చెప్పు, నీకు ఏది చేయాలి అది కొయ్యాలా కోసేస్తాను, ఇవ్వాలా ఇచ్చేస్తాను, చేయాలా చేసేస్తాను, నీకు ఏది కావాలో చెప్పు. చేసేవారు లేరా? ఇచ్చేవారు లేదా? చెప్పరే. కానీ హృదయాన్ని మనం అబద్ధాలు మానమను, చూడటం పాపం చూడటం మానేమను, ఇది ఎవరు చేయరు. దేవుడికేమో ఇది కావాలి. చెప్పండి, దేవుడు కాకుండా దేవుళ్ళుగా పిలవబడుతున్నటువంటి వారికి అవి కావాలి. మరి నీ నా జీవితంలో ఈ సంతోషం దేని బట్టి? మొదటిది రక్షణ గురించి సంతోషమైతే యెరెమీయా చెప్తున్నాడు, నీ వాక్యమును బట్టి సంతోషిస్తానయ్యా, నీ వాక్యము నా హృదయమునకు సంతోషమును నాకు ఆనందమును కలుగుతాయి. మరి ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో నా జీవితంలో మరి నీ సంతోషము లేని బాధలు ఉన్న టైంలో మరి సంతోషాన్ని ఇచ్చేది ఏది? ఆయన వాక్యమే కదా. మరి వాక్యం చదువుతున్నామా? మరి వాక్యము చదవడం రానివారు మరి దేవుని మందిరానికి వస్తున్నామా? మరి దేవుని మందిరం మాటలు వింటున్నామా? అయ్యా ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తానండి. కొన్నిసార్లు ఎందుకు యేసు ప్రభువు ఇప్పుడు వాక్యము ఎందుకు రుచిగా ఉండదు చెప్పండి? అరే ఎందుకు రుచిగా ఉండదు? భుజించడం కాదు, అందులో ఉప్పు లేదు. అందులో ఉప్పు ఉండాలా? ప్రియమైన పరలారా, దేవుడు నీకు నాకు ఇస్తున్నాను. రెండవ సంతోషం, మొదటిది మారు మనసు పొందినాడు. అక్కడ నపుంసకుడు, అది రక్షణ గురించిన సంతోషం. అయితే ఇక్కడే సంతోషం ఏ మాటలు? దేవుని మాట. దేవుని మాటలు ఎక్కడ దొరికినాయి? నీ పేరు పెట్టబడిన ఈ జనులు, దేవా నీ పేరు నాకు ఉందయ్యా, మరి నేనేం చేయాలా? నీ వాక్యం నేను భుజించాలా. భుజించాలంటే ఏం చేయాలా? భుజించాలంటే ఏం చేయాలా? వడ్డించేవాడు ఉండాలా? వడ్డించేవాడు ఎవరు? సేవకులు, పరిశుద్ధాత్మ దేవుడు. వడ్డించినప్పుడు నీకు ఏడుగా ఉండాలా? రెడీగా ఉండాలా లేదా? వేడివేడిగా బిర్యానీ చక్కగా దేవాదేవుడు ఇస్తాడు. చక్కటి మంచి ఉప్పు అన్నీ కలుపుకొని చక్కటి వాసన చక్కగా ఉన్నటువంటి వాక్యాన్ని ఇస్తాడు. మరి ఇక్కడ నా రుచిగా ఏముందా? సంతోషం. ఏదైతే రుచిగా ఉంటుందో మన హృదయానికి అప్పుడు సంతోషం. చూడండి చాలా. ఇంకొక మాట, ఎప్పుడైనా భోజనం దేవుని వాక్యంతో, నీళ్ళు కూడా దేవుని వాక్యంతో, అక్కడ భోజనం పెడతాడు, ఇటు పక్క నీళ్లు పెడతాడు. ప్రియమైన వర్లరా, రెండోది పునరుద్ధాన వర్తమానంలో నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న రెండో శ్రేష్టమైన మాట, రిజాయిస్, ఆనందించాలి. దేవుని వాక్యమును బట్టి, దేవుని మందిరమును బట్టి, ఆరాధనను బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి మనం ఆరాధిస్తూ బ్రతకాలి. మూడవది చూడండి, మూడో మాట రండి, మార్కు సువార్త దానికంటే యోహాను సువార్త 21:1. యోహాను సువార్త 21:1. అటు తర్వాత యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీరము, తిబెరియా సముద్ర తీరమన్న గలిలయ అని ఏదైనా ఒకటి, మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. చాలు. 21:1 వచనం చదివాం. ఇప్పుడు 21:14 చదవండి. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత ప్రత్యక్షమైనది ఇది. అంటే అప్పటికి 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు, ఇది 3వ సారి. అంటే ఇది కూడా ఏంటి? పునరుద్ధాన ప్రత్యక్షత. మూడవది నెంబర్ 1 రిమెంబరెన్స్, రెండవది రిజాయిస్, మూడవది రెవల్యూషన్, ప్రత్యక్షత. ఇంతకీ ఎవరికి ప్రత్యక్షపరచుకున్నాడు చెప్పండి? ఇక్కడ 21వ అధ్యాయము 21వ వచనంలో 21:1లో ఎవరికి ఎవరికి ప్రత్యక్షపరచుకున్నాడు? శిష్యులుకా? మరొకసారి చదువుతాం. 21:1. చాలు. ఎవరికి ప్రత్యక్షమైనాడు?
ఎవరికి ప్రత్యక్షమైనాడు? నా వైపు చూడాలి. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? చేపలు పెట్టిన వాళ్ళకి, పీతలు పెట్టిన వాళ్ళకి. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? సీమోను పేతురు 3వ వచనం, నేను చెప్పలు పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేదామన్నది. ఈ మాట ఏం జ్ఞాపకం చేసింది? యేసుక్రీస్తు ప్రభువారు మరణించినాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత శిష్యులకు 3వసారి, అప్పటికే 2 సార్లు ప్రత్యక్షపరచుకున్నారు. వీళ్ళకి ఎంత శిష్యులైతే వీరికి బుద్ధి జ్ఞానము ఏమైనా ఉంటే ఏం చేయాలా? వెయిట్ చేయాలా లేదా? వీళ్ళు ఏం చేశారు? ఏదైతే విడిచిపెట్టారో మత్తయి సువార్త 4వ అధ్యాయము, బోటు విడిచిపెట్టారు, సీని విడిచిపెట్టారు. తమ్ముడు వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటాం? నెట్. చూసా, ఎంత ఇంగ్లీష్ తెలిసి నెట్ గుర్తు రాలేదు నాకు. వల విడిచిపెట్టారు, దోణి విడిచిపెట్టారు, సముద్రం విడిచిపెట్టారు, సమస్తం విడిచిపెట్టారు. చెప్పండి. వెంబడించిన వాళ్ళు తిరిగి యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏదైతే విడిచిపెట్టారో తిరిగి దాని దగ్గరికే. ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు ఎవరికి ప్రత్యక్షపరుచుకుంటుంటే ద డిసైపుల్ హూ ఆర్ డిపార్టెడ్ ఫ్రమ్ ద కాలింగ్. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? దేవుడు దేని కొరకైతే మనల్ని ఒకసారి పిలుస్తాడో పరిచర్యకి, ఆ పిలుపు నుంచి మనం దూరంగా వెళ్ళిపోతే దేవుడు విడిచిపెట్టాడు. మనం అనుకుంటాం ఇంక నా వల్ల కాదు, నా వల్ల అవ్వదు, ఇంక నేను చేయలేను అనుకోనేటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటి శిష్యులలో ప్రథముడైనటువంటి సీమోను పేతురు అన్నాడు, నేను వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. మేసే గాడిద కూసే గాడిదలను చెడగొట్టే రకము మందిరాల్లో కూడా ఇదే ఉంటారు. వాడేమో భక్తిగా దేవుని మందిరికి వెళ్దాం అనుకుంటాడు. నాలోటాడు, తమ్ముడా ఏమి బైబిల్ స్టడీ ఎప్పుడు అన్న ఆ ప్రత్యక్ష గుడారాలు, అడ్డు తెరలు, కుసులు, తరతనిలు, పలకలు ఏటి ఇవన్నీ మనకి. పదండి చక్కగా ఎక్కడికి వెళ్దాం? ఋషికొండ బీచ్కి వెళ్దాం పదండి. నా ఉద్దేశం అది కాదు. నా ఆలోచన ఏంటంటే ఏదైతే ప్రయారిటీయో అది వదిలేసి మిగతా గాడ్స్ వాంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. ఎవరికి కావాలి? ఆయన పేతురు కావాలి. పేతురా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? ఎంత ప్రత్యక్ష పొందుకున్నావో తెలుసా? నా సంగమను ఈ బండ మీద కట్టుదును, సజీవుడైనటువంటి ఈ దేవుని కుమారుని మాటలు విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? అంత తీర్మానం కలిగిన వాడు ఏమన్నాడో తెలుసా? చేపలు పట్టడానికి వెళ్ళిపోయిన సందర్భాల్లో యేసుక్రీస్తు మరలా వారికి ప్రత్యక్షమయ్యాడు. యు నో, ఆఫ్టర్ ద రిజరెక్షన్ Jesus wants to reveal himself to the people who are departed from the calling of his Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క పిలుపు చేత ఏర్పరచడి వెంబడించి విడిచిపెట్టిన వారికి తిరిగి నేను వెళ్ళిపోయింది. ఇంకా యేసుప్రభు లేడు, యేసుప్రభు రాడు, యేసుప్రభును చేర్చుకోడు, నన్ను వదిలిస్తాడు అనుకున్నటువంటి జీవితంలో నిరుత్సాహపరచు the people who are under the discouragement, అటువంటి వారికి తిరిగి మళ్ళీ యేసుక్రీస్తు తాను ప్రత్యక్ష. ప్రియ సహోదరుడా, ఏ నిరుత్సాహంలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు నేను చూస్తాడు. ఏ పరిస్థితుల్లోనో కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు. కానీ చేయాల్సింది ఏంటో తెలుసా? వీళ్ళలాగా వెళ్ళిపోకూడదు. అయినప్పటికీ కూడా దేవుడు ఎంత ప్రేమమయుడు తెలుసా? ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఎవరైతే చేపల దగ్గరికి వెళ్ళిపోయాడో, నేను ఏం తయారు చేద్దాం అనుకున్నాను? చేపలు పట్టేవాడిని మనుషులు పట్టే జాలరుగా చేశాను. తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయావు. ఏదైతే వద్దనుకున్నా మళ్ళీ దానికి వెళ్ళిపోతున్నావు. ఏదైతే నేను సీరియల్ చూడడం మానేసానండి, నీకు తెలుసా? అసలు మా ఇంట్లో టీవీ కొత్తది కొనిసిన తర్వాత టక్కమని ఎట్టుకుని చూసేస్తున్నాం. మరి ఇంక దానివల్ల ఏమిటి ఉపయోగం అని యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత, రక్షణలో బాప్తిసం ఇచ్చిన తర్వాత నా నోటి నుంచి అపవిత్రమైన మాట రాదనియా ప్రమాణం చేసావా చెల్లి, తమ్ముడా? ఆ నీళ్ళు బుడకమని మించి బుడకమని లేపాం మిమ్మల్ని. మళ్ళీ అవే మాటలు, అవే ఆలోచనలు, అవే చూపులు అయితే మళ్ళీ ఇంకెందుకు? యేసు ప్రభు నమ్ముకోవడం ఎందుకు? యేసు ప్రభు దగ్గర రావడం ఎందుకు? పేతురు ఇదే చేశాడు. అయితే ఒక్క మాట, దేవుడు విడిచిపెట్టాడు, నీ దగ్గరికి వస్తాడు, మళ్ళీ నీతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఇలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతావా పేతురా అంటే గుండె గుబ్బైలం అయిపోయింది. యేసుప్రభు అక్కడ కనబడుతున్నారు, ఇక్కడికి ఏమైంది? వారు కన్నులకి ఆయన ఎవరో గుర్తు ఎందుకు గుర్తుపట్టలే? యేసుప్రభు మామూలుగా ఉన్నప్పుడేమో యేసుప్రభు అని అంటావు, మరి పునరుద్ధరణ యేసుప్రభు ఎందుకు గుర్తుపట్టలేకపోయావు? ఎందుకు గుర్తుపట్టలేకపోయావు తెలుసా? ఎందుకు గుర్తుపట్టలేకపోయారు తెలుసా?
ఎందుకు గుర్తుపట్టలేదు తెలుసా? ఎందుకు గుర్తుపట్టలేదు? ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోయి చేపలు పట్టడానికి వెళ్ళిపోయి కాబట్టి గుర్తుపట్టలేదు. When you departed from the call of the Jesus Christ, you're not supposed to at least recognize the beauty of the resurrection Christ. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్తుపట్టడం అంత ఆసమస్య కాదు. దేవా, ఏదైనా నీ పిలుపునిచ్చి నేను వెడలిపోను దేవా. అది మొదటిది డిసైపుల్స్ హూ ఆర్ ఫ్రమ్ డిపార్టెడ్ ఫ్రమ్ ద కాలింగ్, వారికి దేవుడు ప్రత్యక్షమైనాడు. మొదటిది. రెండవది చూడండి, ఒక మాట, రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. ఈరోజు కొన్ని మాటలు మనం తీసుకొని వెళ్ళిపోదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు మరీ వరస్ట్గా తయారీడు. ఎవరీడు? వీడు అని ఎందుకన్నానంటే ఆ మాట నేను అనడానికి యోగ్యుడు కాదు, అపోస్తులుడే. కానీ దేవుడు ఒక మాట అన్నాడు. ఏమంటో తెలుసా? ద పీపుల్ హూ ఆర్ డిపార్టెడ్ ఫ్రమ్ ద కాల్, ఎవరైతే దేవుని పిలుపు నుంచి దూరం అయిపోయారో వారికి ప్రత్యక్షపరచుకుంటాడు. రెండోది తెలుసా? ద పీపుల్ హూ హ్యావ్ ఎ వెరీ డీప్ డౌట్స్ ఇన్ దర్ లైఫ్. ఏంటట? డీప్ డౌట్స్. యేసుప్రభుకి నిజంగా ఉందా? గుర్తులు ఉన్నాయా? కాలు చేతులుగా బండలు ఉన్నాయా? ఎంత డౌట్సో. మన యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత ఎన్నిసార్లు అనుమానమో తెలియదు. తీరుతాయా అంటే ఏడు తీరుతాయా? అప్పులు తీరుతాయా? ఈరోజు దేవుడు మాకు భోజనం పెట్టగలడా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంత గొప్పవాడంటే తన భక్తులకి ఆయన సిద్ధపరిచే ఆహారము మనం అసలు ఆలోచన కూడా అందదు. అయ్యా, ఏలియా ఆకలితో ఉన్నప్పుడు దేని ద్వారానో పంపించవచ్చు కదా. చెప్పాను కదా, ఎప్పుడు దేవుడు ఫీడ్ చేసినా రొట్టి మాంసంతోనే పెడతాడు, కాయగూరల భోజనం పెట్టాడు. ఎక్కడ అంత అద్భుతంగా పోషిస్తాడు. పోనీ ఇస్తే ఇచ్చాడు, పోనీ దేని ద్వారా పంపించవచ్చుగా, కాకులు ద్వారానే పంపిస్తాడు. దానికి ఎంత నోరూరిపోయి ఉంటుందో. మామూలు ఫుడ్ కాదు అది, మంచి రొట్టి మాంసం చేపలు. అబ్బా, ఎంత అద్భుతంగా ఫీడ్ చేశాడు. ఎక్కడున్నాడు? కేవలము దేవుని మాటకు విధేయుడయ్యాడు. అంతే. దేవా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిపోతాను ప్రభా. నన్ను చూసుకున్నాడు, నేను చచ్చిన వాడితో సమానం. నన్ను బ్రతికించేవాడు నువ్వు నన్ను చేర్చుకున్నాడు నువ్వు. నేను ఏ పరిస్థితుల్లో ప్రభా, రేపు డాక్టర్ వచ్చి అమ్మా రేపు నువ్వు చచ్చిపోతున్నావు, ఇంకా టైం లేదు, ఇంకా 3 నెలలు బ్రతుకుతావు అన్నప్పటికీ కూడా హృదయంలో ఒకటే సంతోషం. ఏంటి తెలుసా? ఈ ప్రాణమున పైన అధికారం ఎవరికి ఉంది? నా ప్రభువుకు ఉంది. ఆయన తీసుకుంటే ఆయన చెప్తాం, లేదా ఉంచగలిగిన వాడు కూడా. గొప్ప విచిత్రం నేను చెప్పనా, 4 రోజులు కంపు కొట్టినటువంటి లాజర్నే లేపిన దేవుడిని నా దేవుడు ఇది పెద్ద. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి, అప్పులు కాదు కదా, వ్యాధులు కాదు కదా, రోగాలు కాదు కదా, ఏది అయితే ప్రాముఖ్యం ఏంటి తెలుసా? ఎందుకు మన అప్పు తీరదు, ఎందుకు మన రోగాలు పోవంటే అనుమానాలు ఎక్కువ మనకి. ఇక్కడ ఎవరికి ఉంది అనుమానం? తోమాకి. నేను ఆయన గాయపడినట్టు చేతులలో చెయ్యి పెట్టి చూస్తే కానీ అమ్మునాయన ఎవరైనా 12 మందిలో అధికారం కలిగినటువంటి శిష్యుడు తీర్మానాలు చూడండి. మన జీవితంలో చాలాసార్లు ఇలాగే ఉంటాయి బిడ్డలారా. దేవుని మీద ఎప్పుడు సొనగొద్దు, సందేహించొద్దు. ఈ 2 మీరు చేసి చూద్దాం, మనమందరం చేసి చూద్దాం. నా దేవుణ్ణి సనగొద్దు. నాకెందుకు ఇలాగైంది, నాకెందుకు. ఆ మధ్యలో నాన్నగారు ఒక మాట చెప్పారు. ఎవరో వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారట. ఎక్కడ? ఇక్కడే ఈ కాలనీలో. వాళ్ళ నాన్నగారు చనిపోతే అప్పుడే పాపం పాస్టర్ గారు అలాగా వాకింగ్కి వెళ్తారు కదా తెల్లవారు ఎప్పుడో. అలాగే వెళ్తా ఆ సిస్టర్ అన్నట, ఆయన చూసి అన్నారో మరి ఎవరిని చూసి అన్నారో, ప్రపంచంలో ఎంతమంది ఉండగా మా నాన్ననే తీసుకెళ్ళిపోవాలి ఆ దేవుడా ప్రభు అన్నదట. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఇలాంటి పరిస్థితులు దేవుని మీద ఎంత
అందరూ తమ తమ ఎవరి స్టేషన్కి వచ్చింది దేవుడు స్టేషన్లో దిగిపోయి పంపించాడు. ఇంకా తన సేవకులను సజీవంగా దేవుని కొరకు వాడుకుంటున్నాడు. రెండవది డిపార్ట్ ఫ్రమ్ ద కాలింగ్. రెండవది ఏంటంటే డీప్ డౌట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. నా దేవుడు లేచాడా? నిజంగా లేస్తే నిజంగా ఆయన యేసుప్రభువేనా? యేసుప్రభు పునరుద్ధాన తర్వాత ఆయన మేకులు కొట్టారు కదా, ఆయనకి చేతులకి కన్నాలు ఉన్నాయా లేవా, ముళ్ళ కిరీటానికి గాయాలు ఉన్నాయా లేవా, ప్రక్కలో బలిపు పోటు ఉందా లేదు, ఎన్నో అనుమానాలు. అప్పుడు అపోస్తుడైన తోమా అన్నాడు ఆ దేవుడు. ఏమన్నాడు? ఛీ అవిశ్వాసి. ఏమన్నాడు? అవిశ్వాసివి కాక ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాడు? హై పాస్టర్, పెద్ద పాస్టర్ నుంచి ఎక్కడికి వచ్చాడు? సామాన్యమైన బిలీవర్ దగ్గరికి వచ్చాడు. చూసా, ఒక్క సందేహం దేవుని మీద అవిశ్వాసం ఎంతకు తీసుకొచ్చింది? అంత ఆత్మీయ స్థాయిలో అంత దిగజారుడు తనను తీసుకొస్తాడు. ప్రియమైన వర్లారా, ఇలాంటి వారికి దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. సందేహం ఉన్న వాళ్ళకి ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుని పిలుపుకి దూరమైన వాళ్ళని ప్రత్యక్షించుకుంటాడు. ఇప్పుడు చెప్తాను కదా, మగ్దలేని మరియ కూడా ప్రత్యక్షపరుచుకున్నాడు. డీప్ డిజైర్ ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యక్షం. అంటే అర్థం ఏంటి? వాళ్ళు విడిచిపెట్టడు, వీళ్ళని విడిచి. ఇక్కడ ముగ్గురిని జ్ఞాపకం చేశాను: మగ్దలేని మరియ, సీమోను పేతురు, తోమా. ఈరోజు దేవుని కొరకు ఆశ, ప్రభువుని చూడాలని ఆశ ఉన్న వాళ్ళకి కూడా దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుని యొక్క పిలుపు నుంచి దూరం అయిపోయిన వారికి కూడా విడిచిపెట్టగా ప్రత్యక్షపరుచుకుంటాడు. సందేహాలు, సనుగులు ఉన్న వారికి కూడా దేవుడు పునరుద్ధాన వర్తమానంలో మనకు దేవుడు నేర్పిస్తాను మరొక మాట: ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు పునరుద్ధాన వర్తమానం, అదే బల్ల వర్తమానం ఏమిటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సువార్త ప్రకటించేవారు ఎవరంటే ఆయన పునరుద్ధాన విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం ఉంచుకొని కరెక్ట్గా ఆచరించేవాళ్ళు. రెండోది ఆయనలో ఆనందించేవారు. మూడోది ఆయన ప్రత్యక్షతను పొందుకుంటున్నామా? 3. 4వది నేను చెప్పి మరి లాస్ట్ ఫైనల్గా ముగించి 5వ చూసి ముగిస్తాం. చూడండి, యోహాను సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 28:17. మత్తయి సువార్త 28:17. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి. చాలు. ఆ మాట మరొక దగ్గరికి చూడండి. మ్రొక్కి అనేటువంటి మాట ఇంకెక్కడ ఉంది? 19వ వచనమా 10వ వచనమా? 9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గల్లీకి వెళ్ళవలనైన వారు అక్కడ ఉన్నారు, చూతురని వారికి తెలిపడని. 3వది బాగా గమనించండి. నెంబర్ 1 రిమెంబరెన్స్, నెంబర్ 2 రిజాయిస్, నెంబర్ 3 రెవల్యూషన్, నెంబర్ 4 మ్రొక్కిరి. రెవరెన్స్. రెవరెన్స్ అంటే అర్థం ఏంటి? రెవరెన్స్ అంటే అర్థం ఏంటి? ఎవరికి మొక్కారు? ఎవరికి మ్రొక్కిరి? ఆయన పాదములకు మ్రొక్కిరి. పాదములు ఏ జ్ఞాపకం చేసి ఎందుకు పాదాలకు మొక్కాలి? ఎందుకు పాదాలకే మొక్కాలి చెప్పండి? యేసుక్రీస్తు పాదాలకు ఎందుకు మొక్కాలి? వారికి ఏదైనా మొక్కచ్చు, నిలబడి మొక్కొచ్చు, ఏదో చేయొచ్చు. మా పాదాలకే మొక్కడానికి కారణం ఏంటి? పాదాలకి మొక్కడం అంటే బాగా గమనించండి. ఎవరు మొక్కినారు? శిష్యులు మొక్కారా? వాక్యం చూడండి. ఎవరు మొక్కారు? 7వ వచనం చదవండి. త్వరగా వెళ్ళి. ఎవరు వెళ్ళి? మగ్దలేని మరియు స్త్రీలు. ఆయన మృతుల్లో లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలోనికి మేము ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పుతున్నా నేను. వారు భయముతో మహానందముతో సమాధి నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుకుండా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కిరి. చెప్పండి, ఇప్పుడు ఎవరు? వాళ్ళకే. పునరుద్ధాన వర్తమానంలో దేవుడు నీకు నాకు ఇస్తున్నట్టు మరొక శ్రేష్టమైన మాట అంటే పాదముల మ్రొక్కుట అనేది ఒక శ్రేష్టమైనటువంటి బాధ. స్త్రీలుకి దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన అంటే ఈ ప్రపంచంలో బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలు మ్యాక్సిమం చూడండి
పాదాల దగ్గరికి వచ్చారు. ఒక 3 స్త్రీలు జ్ఞాపకం చేయనా. నంబర్ 1, ఏ స్త్రీ పాదాల దగ్గర పట్టుకొని అత్తరు పూసింది? ఏ స్త్రీ అయితే వచ్చి వెనక నుంచి వచ్చి ఆయన పాదాలని తన చుట్టూతో తుడిచింది? ఎవరినండి? మరి తల మీద వేసింది ఎవరు? తల మీద వేసింది ఎవరు? పాదాల దగ్గర అత్తరు పోసింది ఎవరు? ఇద్దరు ఒకలేనా? ఎవరు? ఇద్దరు ఒకలేనా? ఇప్పుడు మీకు చెప్తే చాలా సమయం అయిపోద్ది. పాపాత్మురాలైన స్త్రీ వెనకాతల నుంచి వచ్చి మరేమో లాజరు, మార్త మరి అన్న స్త్రీ జటామాంసి వేసింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? పైన వేసినటువంటి అత్తరకును పాదాల దగ్గర వేసి చేసడానికి ఈ రెండిట్లో ఎవరిది చాలా ఎక్కువ చెప్పండి? ఎవరి దగ్గర? బాగా గమనించండి. పాదాల దగ్గర ఉన్నటువంటి స్త్రీ. రెండోది అత్తర ఇక్కడ పొయ్యడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదట మరియా పాదాల దగ్గర ఉండి ఆయన బోధ వినుచుండెను. ఏ స్త్రీ అయితే దేవుని పాదాల దగ్గర ఫస్ట్ ఆయన వాక్యం వింటదో అప్పుడు ఆరాధన అనేది వస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆరాధన అంటే దేవుడికి ఇచ్చేది. ఇంతకీ మరియ ఏమిచ్చిందంటే జటామాంసం చేరున్నారా ఎత్తు తీసుకొని ఆయనకి పోసింది. అది ఎంత విలువైనది, శ్రేష్టమైనది, పరిమళమైనది. అటువంటి తీసుకొని యేసుప్రభువు ముందు ఆరాధన ఎవరు చేయాలంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన బోధ వినాలి. ఇది క్రమం. ఆరాధన మనం చేయాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి, ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఆ పాదాల దగ్గరికి వచ్చినప్పుడే ఆ యొక్క అత్తరపోయిన అది ఆరాధన. 4వది ఆరాధన ఎవరికి అంటే, మనం ఏ రోజున దేవునికి ఆరాధన చేయాలంటే ఆరాధన వర్తమానానికి ముందుగా రావాలని నా యొక్క ఉద్దేశం, దేవుని ఉద్దేశం. మనమేమో ఆరాధన చేసేటప్పుడు చాలామంది చేస్తారు, ఆరాధన టైంకి రాకుండా తిన్నాడమ్మా, పడుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, నాన్న తిన్నాడు, పడుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ఆలోచనలు, మన పద్ధతులు అన్నీ కూడా మారిపోవాలి. అసలు ఈ లోకంతో సంబంధం ఉండకూడదు. ఇప్పుడేంటంటే మన మందిరానికి వచ్చి అన్నీ కూడా మనం బయట ఆలోచిస్తాం. అందుకే నేను ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు, దేవా నేను వచ్చినప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో బిర్యానీ వండుకుంటారు, మటన్ వండుకుంటారు, చికెన్ ఇక్కడ కూర్చుంటారు, కానీ ఎప్పుడు విడిచిపెడతామా, ఎప్పుడు దాకా ముందు కూర్చుందామా, ఎప్పుడు దోక్కొని తిందామా, ఈ ఆలోచన మనకు ఉండకూడదు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు. ఆ మధ్యకాలంలో దేవుని మందిరానికి వచ్చాడట చెల్లి, చక్కగా మంచి బిర్యానీ వండుకున్నారట. ఇంటికి వెళ్ళి చాలా రోజుల తర్వాత వాళ్ళ ఆవిడ పెట్టింది. నన్ను వెళ్తూ వెళ్తూ చక్కగానే పెట్టింది. ముద్ద ఇంకా పెట్టక మునిపే గుండె టప్పకమని ఆగిపోయి అక్కడికక్కడ కూలబడిపోయాడట. ఏమైంది? తిన్నాడా? కొన్ని విషయాలు ఇలాగే ఉంటాయి. మన ఆలోచన దాని మీద ఎప్పుడు ఉండకూడదు. దేవుని వాక్యం మందిరానికి వచ్చినప్పుడు మన ఆలోచనలు దేవుని దగ్గర ఉండాలా. ఎట్టి పరిస్థితుల్లో ఏదైపోయినా పక్కన పెట్టావు, ఈ దేవుడి కంటే ఎవడ ఎక్కువ కాదు. ఇక్కడ మురుక్కిరి అనే మాట ఏం జ్ఞాపకం చేసిందంటే, ఎవరైతే పాదాల దగ్గరికి వస్తారో, దేవుని వాక్యమును మొట్టమొదటిగా వింటారో ఆరాధన వర్తమానికి, వారు చక్కగా ఆరాధన చేయాలి. నేను ఎప్పుడు చెప్తాను కదా, సమయానికి రాని వారు, ఆరాధన వర్తమానం వినని వారు, పక్కవారు చేసినటువంటి మాటలను ఆధారం చేసుకొని 4 పొడి మాటలు బుడకమని చెప్తే దేవుడు బడబడమని ఆశీర్వాదాలు ఏం కురిపించడు. ఆయన వినడు, ఒకటి అనుకుంటాడు, ఓ సోసే ఎంత ఆరాధన చేస్తున్నావే తల్లి, ఎప్పుడు వచ్చావు? ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత వచ్చావా? వర్తమానం వచ్చిన తర్వాత పక్కోడు మాటలు వినేసి దేవుడు నీతో ఏం మాట్లాడినాడు? దేవుని వాక్యం నువ్వేమన్నావు? కొన్నిసార్లు ఈ మాటలు ఏంటంటే, బాబు ఈ మందిరము, ఈ వాక్యానికి బాబు ఒక పెద్ద దండం నాయనా, ఓ సేవకులు ఉన్నారు, మాకెంత బాగా అస్సలు మమ్మల్ని ఏమీ నువ్వు జీవితాంతం ఏమీ అనకుండా, ఏమీ చెప్పకుండా, నిన్ను అంతగా చక్కగా నీళ్ళు, షాంపూ, సోపు అన్నీ వేసి నేను శుభ్రపరిచి హ్యాపీగా చేసిన వాళ్ళ వర్తమానాలు మాత్రం ఉండడానికి లేదు. సియోను ప్రార్థనా మందిరంలో చిన్న మంద భయపడొద్దు, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? రాజ్యం ఇస్తాడు.
దేవునికి కావాల్సిన శ్రేష్టమైన తక్కువైన వారు ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి మనల్ని పరిశీలన చేసుకొని, దేవా నేను ఆరాధన చేయడానికి ఇక్కడ ఏమంటారు, వారు మ్రొక్కిరి అనే దానికి ఏంటంటే గౌరవప్రదం. దేవుడు అంటే నీకు ఎప్పుడు ఎంత గౌరవం ఉంటుందంటే ఆరాధన వర్తమానానికి ముందుగా వచ్చి ఆరాధన చేయాలి. అది మనమేమో 10 గంటలకి ఏదో ప్రపంచంలోని పిఎం సీఎంకి బోల్డెన్ టాస్కులన్నీ మనమే ఇంకా జీవితాంతం నడిపించేంత ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి కూడా సరైన దేవుని మందిరం, ఎ డిసిప్లైన్ స్టూడెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ డిసైపుల్ అండి. నీ జీవితంలో మంచి క్రమశిక్షణ ఎప్పుడు వస్తుందంటే కనుక ఎప్పటికప్పుడే మానేసి ఎప్పటికప్పుడు మళ్ళీ దానికి పైకి కొంతమంది ఆడే మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మందిరానికి టైంకి కరెక్ట్గా వెళ్ళిపోయిన అందరూ భక్తులా? మరి నువ్వు భక్తురాలువా చెల్లి? ఈ మాట మీకు అర్థమైంది నేను చెప్పిన మాట. సరైన టైంకి చెప్పండి, దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్ళేవారు భక్తులా? టైంకి వెళ్ళేటువంటి వారు భక్తులా? వారు కొన్నిసార్లు పడిపోవచ్చు కాక, కానీ నిలబెట్టుటకు ప్రభు సమర్థుడు. మనము వెళ్ళకుండా, మనము చేయకుండా వెళ్ళేవారిని వ్యంగ్యముగా వ్యవహరించి మాట్లాడుతున్నావంటే నువ్వు ఆత్మ సంబంధం నుంచి ఎక్కడ శరీర సంబంధంకి వచ్చావు, శరీర సంబంధం నుంచి ప్రకృతి సంబంధంలోకి వెళ్ళావు. ఎక్కడ మొదలెట్టావో అక్కడి నుంచే వదలేదు. మళ్ళీ సెటర్లు వేయొద్దు దేవుని పిల్లలకి. మనం చేసి మనం చూపించగలాలి. 40 రోజులు పెద్ద ఉపవాసం ఉన్నట్టు పెద్ద తెల్లవారు వెళ్ళిపోయి దేవుని మందిరంలో ప్రార్థన, వీళ్ళు పెద్ద భక్తులు అనేటువంటి వారు లేకపోలేదు గాక. నువ్వు చేసి చూడు 40 రోజులు, ఒక్కరోజు కూడా మందిరానికి రాకపోతేవే కదే చెల్లి, అక్క, తమ్ముడా. మనమేమో వచ్చిన వారిని గురించి మనం మాట్లాడుట న్యాయమా? జాగ్రత్త ప్రియమైన వారలారా. దేవుని బిడ్డలను ఇప్పుడు అనే వారి గురించి నేను మాట్లాడుతున్నాను. అనని వారి గురించి ఈ మాటలు వారికి సంబంధించినవి కావు. హృదయంలో అనుకున్న పరిస్థితుల గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. కొన్ని మాటలు కట్టింగ్ ఉన్న తీసుకుందాం. నేను ఎప్పుడు ప్రభా నేను వెళ్ళలేకపోయాను, వెళ్ళేటువంటి వారిని ప్రోత్సహించాలి. వారిని చూసి మనం బాధపడాలి. అయ్యో నేను వెళ్ళలేకపోయాను, 40 రోజులు చేయలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయాను, పాల్గొలేకపోయాను. నాకు తెలిసి ఈ ప్రపంచంలో మీరు ఎన్ని బలహీనతలు గుండా వెళ్తున్నారో నాకైతే తెలియదు. కానీ కనీసం దేవుని మందిరానికి తీర్మానాల మీద మనం తీర్మానం మీద ఆధారపడకపోతే ఇంకేం భక్తి చేసినట్టు మనం? అక్క, చెల్లి, తమ్ముడా, మనం సువార్త ప్రకటిస్తే ఎవరు నమ్ముతారు? నువ్వు దేవుని మందిరానికే సరికి రాలేదు. నువ్వు దేవుని సువార్త మైకు పట్టుకొని యేసుప్రభు అంతా ఎంత అంటే నీ గురించి నా గురించి దేవుడు సాక్ష్యం పలుకుతాడు. నువ్వు నా గురించి ఏం పలుకుతావు? మొదటి దిన విశ్రాంతి దినం అంటే జ్ఞాపకం లేక, నాలో నువ్వు ఆనందించడం చేత కాక, ఉదయాన్నే లేచి నా ప్రత్యక్షతను పొందుకోక, 4వది నేనంటే గౌరవం లేకుండా, 5th వన్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు వాడికి ఎవడు నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించొద్దు, నా గురించి ఏం చెప్తావు నువ్వు? 5వది దేవుని సువార్తను ప్రకటించడం. 5వది ఆఖరిది రెస్పాన్సిబిలిటీ. మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి. 5th వన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. టు హూమ్ గాడ్ విల్ గివ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఎవరికి ఈ బాధ్యతను దేవుడు అప్పగిస్తాడంటే ఈ 4 అనుభవాల్లో మనం దేవుని విశ్రాంతి దినం జ్ఞాపకం ఉంచుతున్నామా? దేవుని మందిరం. 2వది దేవుని ఆనందించడం మనకు చేతనవుతుందా? దేవుని ప్రత్యక్షత, తాజా ప్రత్యక్షత, దేవుని వాక్కు ప్రత్యక్షత, దేవుని వాక్య ప్రత్యక్షత మనకు దొరుకుతుందా? దేవుని యొక్క గౌరవం, నిజంగా దేవుని గౌరవిస్తున్నామా, మొక్కుతున్నామా, ఆరాధిస్తున్నామా? ప్రేమైన వల్ల అలాంటి వారే దేవుని సువార్తను ప్రకటించాలి. ఇది పునరుద్ధాన వర్తమానంలో దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన విలువైన మాటలు. ఈరోజు నేను సువార్త ప్రకటించాలంటే, దేవా బహుశా ఈ 4 నా జీవితంలో లేకపోతే ఈరోజు నేను సరి చేసుకుంటున్నాను, బల్ల దగ్గరికి వస్తున్నాను ప్రభా, యోగ్యమైన రీతిలో బల్ల తీసుకోవడానికి నేను అనర్హుడినే, ఇవేమీ నా దగ్గర లేవు, మా దగ్గర లేవు, నాలో లేవు అని నేను మనం అందరం తీర్మానం తీసుకొని అట్టి రీతిగా మనం సువార్త కొరకు మనం సిద్ధపడి దేవుడి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.